హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తోటకూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. తోటకూరని ఫస్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇసుక అది లేకుండా శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకొని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, టమాటో, చింతపండు ఇవి వేసేసుకోవాలి ఇందులోనే. అందులోనే పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి దాన్ని ఉడకబెట్టాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి ఉడకబెట్టాలి మంచిగా. ఇలా ఉడికిపోతుందండి మొత్తం. ఇప్పుడు దీన్ని ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా మెదిపేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కారం వేసుకోండి, సరిపడినంతవరకు కారం వేసుకోండి. మీకు ఒకవేళ కారం వద్దు అనుకుంటే ఫస్ట్ మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదండి పచ్చిమిర్చి, అవే సరిపడా వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేద్దాం మొత్తం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరే ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలండి 3. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్ పీసెస్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం తోటకూరని మెత్తగా చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. దీన్ని మొత్తం ఆయిల్లో, ఇది పోపులో మొత్తం బాగా నీట్గా ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఉప్పు, కారం అన్నీ సరిపడా వేసుకున్నాం కదా, టేస్ట్ చూసుకొని ఇప్పుడు కూడా కావాలంటే వేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసే రెసిపీస్ అన్నీ నేను చూపిస్తుంటానండి. మన ఛానల్లో బిర్యానీ ఎలా తయారు చేయాలో కూడా చూపించాను, ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే తోటకూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఆయిల్లో వేసాం కదండి, మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా ఉంచండి. ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి, మాడిపోకుండా ఉంటుంది. ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది చూసారా, ఇలాంటప్పుడు ఆఫ్ చేసుకోండి. వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. చాలా రుచిగా ఉండేటువంటి తోటకూర కర్రీ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకోండి, ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మన బిర్యానీ చేసిన వీడియో ఉంది మన ఛానల్లో, ఒకసారి తప్పకుండా చూడండి, చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.